హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సరే, అలా బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దామనేసి హోటల్లో ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్ళాను. సో ఎర్లీ మార్నింగ్ మనం ఇలా చూడవచ్చు కన్యాకుమారి. సరే పద, నడుచుకుంటూ వెళ్దామనేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి నా రూమ్ నుంచి బీచ్ వరకు ఒక 800 మీటర్స్ ఉంది. సో చుట్టుపక్కల షాప్స్, ఎస్బీఐ బ్యాంక్స్. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. రైట్ సైడ్ ఆటో వెళ్తుందిగా, అటు సైడ్ వెళ్తే కన్యాకుమారి రైల్వే స్టేషన్. సో దగ్గరే. సో అలా అని ముందుకు వెళ్తున్నా. సో ఇది టూరిస్ట్ ఏరియా కదా. సో మొత్తం హోటల్స్, లాడ్జ్లు, హోమ్ స్టేస్ అవన్నీ మొత్తం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో. సో ఈ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో బోటింగ్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తేనేమో బీచ్, రైట్ సైడ్ వెళ్తేనేమో కేరళ సైడ్, త్రివేంద్రం సైడ్ వెళ్తుంది. సో నా ముందు వెళ్తున్నారుగా వీళ్ళు తెలుగు వాళ్ళే, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, అప్పుడు తెలుగులో మాట్లాడుకుంటూ విన్నాను. సో ఇది సర్కిల్ అనమాట. సో అలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇందులోకి ఎంట్రీ అవుతాం. సో అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో సన్ రైజ్ చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో. సో చాలామంది సన్ రైజ్ కోసం ఎర్లీ మార్నింగే లేచి చూడడానికి అయితే వస్తారు. అది మిస్ అవ్వద్దు. సో కన్యాకుమారిలో మిస్ అవ్వదు ఏంటంటే ఇదే సన్ రైజ్ అండ్ సన్సెట్. సో సన్ రైజ్ ఒక దగ్గర చూడొచ్చు, సన్సెట్ ఒక దగ్గర చూడొచ్చు. చాలా రేర్ మూమెంట్ కదా. సో ఇలా రేర్ మూమెంట్ ఇంకెక్కడా లేదు. సో కన్యాకుమారికి అదృష్టం వచ్చింది, మనం చూస్తాను కాబట్టి మనకు అదృష్టం వచ్చింది. సో వీళ్ళంతా చూసేవాళ్ళే. చాలా అసలు ఎంత బాగుందంటే మీరు చెప్పడం కంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, సన్ రైజ్ చూడండి. మా హ్యాపీనెస్ మనం ఫోన్లలో చూపెట్టినంత మాత్రాన, మాటలు చెప్పినంత మాత్రాన అది దానికి వ్యాలిడ్ కాదనమాట, అది వర్త్ కాదు. సో ఇది లొకేషన్ అయితే మామూలుగా లేదు. అక్కడ కనిపిస్తుందా, అటు కొద్దిగా దారి వేసినట్టుంది కదా, అది కన్యాకుమారి పైర్ అంటారు. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా ఈరోజు. సో ఇది లొకేషన్ అయితే ఎంత బాగుందో. అక్కడ స్టాచ్యూ, తిరువల్లూర్ స్టాచ్యూ, పక్కన ఉన్నది వివేకానంద రాక్ మెమోరియల్. ఇది వ్యూ. మీరెప్పుడు కన్యాకుమారి ప్లాన్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా మీ థాట్స్, ఒపీనియన్స్, సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నాకు హెల్ప్ఫుల్ అవుతాయి అవి. मुंबई तेरा సరే బీచ్ చూసేసుకొని హోటల్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేది. సరే ఇక్కడ ఒక దగ్గరలో ఒక చర్చ్ ఉంటే చూద్దామని వెళ్తున్నా. సో తమిళనాడు బస్సులు అయితే ఇలా ఉంటాయి. సో మీకు ఏమైనా అర్థమవుతుందా తమిళ్? అదే ఎక్కడ బస్సు చెప్పండి. సో ఇది చర్చ్ ఎంట్రన్స్, ఒక కమాన్ లాగా. సో అలా చిన్న నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. అది క్యాథలిక్ చర్చ్ అంట.
ఇది చర్చి యొక్క ఎంట్రన్స్ అయితే. ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది, మెయిన్ ఎంట్రన్స్ చూద్దాం లోపల ఎలా ఉంటుందో. అంటే చర్చి దగ్గరలో. సో ఎలా ఉంటుందో చూద్దాం. టంటా వచ్చేసాం. సో ఇది చర్చి చూడడానికి చాలా బాగుంది కదా, చర్చ్ అయితే చాలా బాగుంది చూడడానికి. సో ఈ క్యాథలిక్ చర్చిలు ఎక్కడ కట్టినా లోపల ఎన్ని కట్టినా సూపర్ కడతారు. సో మరి వాళ్ళు బిల్డర్స్ అంటారు, ఆర్కిటెక్చర్ అంటారు, బాగా కట్టారు. వీలైతే లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో లోపలైతే ఇలా ఉంది వ్యూ అయితే, నిశ్శబ్దంగా ప్రశాంతంగా. ఇక్కడ క్యాండిల్స్, అక్కడ ఒక అబ్బాయి మేరీ మాతని ప్రేర్ చేస్తుంటారు, ఇక్కడ ఒక లేడీస్ ఇద్దరు చేస్తున్నారు. సైలెంట్ ఉంది, వచ్చినా మనం పని చేసుకున్నాం వెళ్ళిపోయినాం అన్నట్టు. మేరీ మాత, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తమిళ రాశారు, మనకు వద్దులే, మనకు రాదు. ఈ యాంగిల్ బాగుంది కదా వ్యూ, సూపర్. ఫ్యాన్స్ ఉన్నాయి, కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. ఇందాక చర్చికి వెళ్ళా కదా, ఆ చర్చి నుంచి ఆ చర్చి పక్కన ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉందని వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. ఈ దారి అయితే అక్కడ దాకా వెళ్తుంది కదా, దీనిని కన్యాకుమారి పైర్ అంటారంట. సో అలాగే ఈ చిన్న ప్లేస్ని కన్యాకుమారి బీచ్. వర్షం పడేలా ఉంది, మేఘాలు చేస్తున్నాయి, చూడు ఎంత బాగున్నాయి. వర్షమేమో తగ్గట్లేదు. అక్కడికి వెళ్దామంటే సరే అని కొంచెం నాకు ప్లేస్ ఉంటే అక్కడ ఉన్నాను. అంతలోపు లైట్గా పడుతుంటే సరదాగా అట్లా బీచ్కి వెళ్దామనేసి ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నా ట్రైపాడ్ పెట్టి. సో లొకేషన్స్, వ్యూ బీచ్లో బాగుంది. వర్షం పడుతూ ఆ గొడుగు పట్టుకొని లైట్గా తడుచుకుంటా ఎక్స్పీరియన్స్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. నేనున్న దగ్గర ఒక ఢిల్లీ ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు. తను కూడా ట్రావెలరే. తను ఒక 1 వీక్ ముందు వచ్చాడంట కన్యాకుమారి. కన్యాకుమారి వచ్చి ఎన్ని రోజులు ఎక్స్ప్లోర్ చేసి అటు త్రివేంద్రం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు. నాకు 5:30కి ట్రైన్ ఉంటే అతనికి 7 గంట. సో అలా పరిచయం అయ్యాడు. ఈ వర్షం అయితే తగ్గేలా లేదు. ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసిన తగ్గిద్దామని, ఇక లాభం లేదని వెళ్తున్నా. చూసుకుంటూ వెళ్దాం లొకేషన్స్. వర్షం ఇందాక నుంచి పడుతూనే ఉంది, పెద్దగా ఏం పడట్లేదు కానీ లైట్గా పడుతుంది, కంటిన్యూస్గా పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, ఆ పాయింట్ నుంచి ఆ చివరి పాయింట్ వరకు 500 మీటర్స్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలా. ఈ రాళ్ళు, రప్పలు. అసలు నా బ్యాక్ లొకేషన్ చూపిస్తా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా, వెళ్దాం ముందుకి. మనం నడిచేది బే ఆఫ్ బెంగాల్లో. సో ఇది బే ఆఫ్ బెంగాల్, అటు అటు కిందికి ఆ స్టాచ్యూ వెనక ఇండియన్ ఓషన్. సో మనకి అది కనబడట్లేదు కానీ అవతల అరేబియన్ ఓషన్. సరే ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. వర్షం అయితే తగ్గట్లేదు ఇందాక నుంచి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. సో ఆ చివరి వరకు వెళ్ళి మనం అక్కడ కూర్చొని చాలాసేపు మస్తు ఎంజాయ్ చేయొచ్చు సన్ రైజ్ చూసుకుంటూ. సో యాక్చువల్లీ నేను
ఆ రెండిట్లో వివేకానంద రాక్ మెమోరియల్ విజిట్ చేశాను, కానీ ఆ తిరువల్లూరు చేయలేదు. ఎందుకంటే అది నాకు తెలిసి కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ. ప్రస్తుతానికైతే విజిటింగ్ లేదు ఇప్పుడు. సో ఒక్కదానికే తీసుకెళ్లారు వాళ్ళు బోటింగ్. సో ఫెరీ బోట్ వచ్చేసి 75 రూపీస్ ఏమో పర్ హెడ్ తీసుకున్నారు. ఓ అలా మామూలు రావట్లేదు. అలాగే ఆ ఎండ్ పాయింట్ని మన ఇండియాలో లాస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో అది సముద్రంలోకి వెళ్తున్నాం కదా, సో అది లాస్ట్ పాయింట్, ఎండ్ ఆఫ్ ఇండియా అన్నట్టు. స్పెషల్ లొకేషన్. ఏమా అడ్వెంచర్గా ఉంది కదా లొకేషన్ మాత్రం. ఈ 500 మీటర్స్ ఇంకా కొద్దిగా ఉన్నది. నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ నా ఫోను, ఈ ట్రైప్యాడు, ఈ బండల సందులో పడితే అంతేనా ఇక అస్సామేగా. ఇక మనం దిగేటట్టు లేదు. ఎలా ఉందంటే మంజుమూల బాయ్స్లో వాడు పడతాడు కదా లోపల, అలానే ఉంది వ్యవహారం. ఈ బండలు భలే అడ్జస్ట్ చేశారు అబ్బా, బాగా చేశారు నడవడానికి. చాలా అడ్వెంచర్గా ఉంది, అదిరిపోయేలా. సో ఈ ప్లేస్ ఎలా ఉంటుంది డ్రోన్ షాట్లో మీరు చూడాలనుకుంటే నేను ఒక పిక్చర్ వేస్తా, ఒక ఫోటో వేస్తా. నా దగ్గర అయితే డ్రోన్ లేదు, ట్రైపాడ్ పెట్టి వీడియో తీసుకుంటే పోతున్నా. సో మనకు డ్రోన్ లేదు కాబట్టి ఒక ఫోటో మాత్రం వేయగలను. సో ఆ ఫోటో దీంట్లో యాడ్ చేస్తా. బండలు మాత్రం భలే చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, చేపలు పట్టే వాళ్ళ ఏంటో. గాలి విపరీతంగా వస్తుంది, కొట్టకపోయేటట్టు. గొడుగున్నది, చేతిలో ట్రైపాడ్ ఉంది, దానికి ఫోన్ ఉంది, 50 లీటర్ల రక్సాక్ బ్యాగ్ ఉంది. లాస్ట్ పాయింట్, లాస్ట్కి వచ్చేసాం. You can see this is the end point of the India. చుట్టూ సముద్రమే, బంగాళాఖాతంలో ఉన్నాం. గాలి కొట్టేస్తాను. లొకేషన్ వాళ్ళు చేపలు అనుకుంటా, చేపలు పట్టే వాళ్ళు వస్తున్నారు. గొడుగు ఏం ఆగట్లేదు. అమ్మ నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఎలాగో ఈ ఫెర్రీ బోట్లని ఇంకా ఏదేదో పెడతారు కదా షిప్స్ అని, టైటానిక్ లాగా. సో మన శ్రీలంక కూడా వేస్తే బాగుండు కదా. సో చాలా ఏం చక్క మొత్తం టైటానిక్ వెళ్ళినప్పుడు 4-5 రోజులు, 2 రోజులు పడితే 2 రోజులు మనం సీ రూట్ ద్వారా వెళ్ళొచ్చు.
సో నార్మల్ ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీ, బైక్ రోడ్ జర్నీ, బై రోడ్ అంతా నార్మల్. కాకపోతే సీ జర్నీ చేయాల్సి చాలామందికి కోరిక ఉంటుంది కదా. సో అది నెరవేరే సక్సెస్ అవుద్దేమో మేబీ. సో మన గవర్నమెంట్ ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఆ సర్వీస్ను స్టార్ట్ చేస్తే బాగుండని, ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తుంటారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్, మీ థాట్స్ కామెంట్ చేయండి. మీ అంతు సపోర్టు నాకు ఇవ్వండి. సో ముందు ముందు ఇలాంటి ట్రావెల్ వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సరే మరి ఉంటా, బాయ్.